ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి ప్రాబ్లం వచ్చేసి ప్రొజెక్షన్ ఆఫ్ పెంటగనల్ ప్లేన్. సో ఇట్స్ సైడ్ ఈస్ 30 mm. సో సైడ్ లెంత్ వచ్చేసి 30 mm. అయితే ఈరోజు మనం పెంటగనల్ ప్లేన్ యొక్క ప్రొజెక్షన్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ రెస్టింగ్ ఆన్ వన్ ఆఫ్ ఇట్స్ ఎడ్జ్ ఆన్ హెచ్పి. సో హెచ్పి పైన మనకి డయాగ్రామ్ వస్తుంది. అయితే లైన్ వచ్చేసి రెఫరెన్స్ యాక్సెస్కి ప్యారలల్గా ఉంటుంది. ఫేస్ వచ్చేసి రెఫరెన్స్ లైన్కి ప్యారలల్గా ఉంటుంది. అంటే బీపీకి ప్యారలల్గా ఉంటుంది, వర్టికల్ ప్లేన్కి ప్యారలల్గా ఉంటుంది. ఇంకా సో హెచ్పికి 40 degreesతో ఇంక్లినేషన్తో వస్తుంది అంటున్నాడు. ఓకే, సో మీరు సర్ఫేస్ ఈజ్ ఇంక్లైన్డ్ ఎట్ 50 degrees టు హెచ్పి. ఓకేనండి. సో సర్ఫేస్ అనేది మనకి 50 degreesతో హెచ్పిలో ఇంక్లైన్ అవుతుంది అని చెప్పి అంటున్నాడు. అంటే టాప్ వ్యూ వచ్చేసి 50 degrees ఇంక్లినేషన్తో మనం డ్రా చేయాల్సి ఉంటుంది. సో స్టార్టింగ్ పాలిగాన్ సెలెక్ట్ చేసుకున్నాను. నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎడ్జెస్ అని ఇచ్చాను. సో ఇప్పుడు చూడండి, మన బేస్ అనేది ఎంత లెంత్ ఉండవాలి అనే దాని గురించి అడుగుతుంది. సో బేస్ లెంత్ వచ్చేసి నాకు 30 mm ఉండాలి. సో 30 mm ఇచ్చాను. చూడండి, చాలా చిన్న డయాగ్రామ్ వచ్చింది. సో దానికి నేనేం చేస్తున్నానంటే జూమ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గా సెట్ అయ్యే విధంగా స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు నేను ఏ టెక్స్ట్ కమాండ్ని యాక్టివేట్ చేసుకొని బేస్ పాయింట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆపోజిట్ కార్నర్ మెన్షన్ చేసిన తర్వాత ఏ అనే ఆల్ఫాబెట్ని ఆ పాయింట్కి మెన్షన్ చేశాను. మళ్ళీ స్పేస్ బార్ని క్లిక్ చేసినట్టయితే ఏ టెక్స్ట్ కమాండ్ అనేది రీయాక్టివేట్ అవుతుంది. ఆపోజిట్ కార్నర్ స్పెసిఫై చేసిన తర్వాత బీని ఇండికేట్ చేశాను. సేమ్ స్పేస్ ఆప్షన్ స్పేస్ బటన్ని క్లిక్ చేసి ఏ టెక్స్ట్ కమాండ్ యాక్టివేట్ చేసి థర్డ్ పాయింట్ సిగా ఇండికేట్ చేశాను. సేమ్ ప్రొసీజర్ ఫోర్త్ పాయింట్కి కూడా డీని నేను అలానే ఇండికేట్ చేశాను. స్పేస్ బార్ క్లిక్ చేశాను, ఏ టెక్స్ట్ కమాండ్ యాక్టివేట్ చేశాను, ఆపోజిట్ కార్నర్ స్పెసిఫై చేశాను, ఈ అనే ఆల్ఫాబెట్ని ఫిఫ్త్ పాయింట్కి మెన్షన్ చేశాను. రైట్. సో ఇప్పుడు లైన్ కమాండ్ని యాక్టివేట్ చేసే ముందు ప్రాపర్టీస్లోకి వెళ్ళేసి కలర్ని చేంజ్ చేస్తున్నాను. ఎల్లో కలర్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో లైన్ని క్లిక్ చేశాను. లైన్ కమాండ్ యాక్టివేట్ చేసిన తర్వాత ఫస్ట్ పాయింట్ని స్పెసిఫై చేశాను. సెకండ్ పాయింట్ రఫ్గా ఇచ్చానండి, బికాజ్ ఇట్ ఈస్ ఎ రెఫరెన్స్ లైన్, XY లైన్. సో ఈ రెఫరెన్స్ లైన్ నుంచి ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ప్రతి పాయింట్ టాప్ వ్యూలో ఉన్నటువంటి ప్రతి పాయింట్ నుంచి రెఫరెన్స్ ప్లేన్లోకి పర్పెండిక్యులర్ లైన్స్ అనేవి డ్రా చేస్తున్నాను. సో ఫస్ట్ అయిపోయింది. సెకండ్ బి పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తాను రెఫరెన్స్ లైన్ దాకా. నెక్స్ట్ సి పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ లైన్ రెఫరెన్స్ లైన్ దాకా డ్రా చేశాను. పర్పెండిక్యులర్ ఎందుకన్నానంటే యాంగిల్ వచ్చేసి 90 degrees ఉంటుంది. మళ్ళీ సి పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేశాను. ఎక్కడి దాకా? రెఫరెన్స్ ప్లేన్ దాకా, XY ప్లేన్ దాకా. నెక్స్ట్ డి పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ లైన్ అనేది డ్రా చేశాను. సో ఇప్పుడు మళ్ళీ లైన్ కమాండ్ని యాక్టివేట్ చేసుకొని అయితే బై లేయర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను ప్రాపర్టీస్లో. సో లైన్ కమాండ్ యాక్టివేట్ చేసి ఫస్ట్ పాయింట్ నుంచి సెకండ్ పాయింట్కి, అంటే ఏ నుంచి బీకి, బి నుంచి ఈకి, ఈ నుంచి సికి, సి నుంచి డికి లైన్ కమాండ్ యూస్ చేసి లైన్ని డ్రా చేశాను. సో నెక్స్ట్ ఆ లైన్స్ని టాప్ వ్యూలో డ్రా చేసినటువంటి లైన్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని బై లేయర్ ప్రాపర్టీస్లో ఉన్నటువంటి బై లేయర్ని సెలెక్ట్ చేశాను. వైట్ కలర్లో రావాలి. యాక్చువల్గా మనకి ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూ అనేది ఒకే కలర్లో ఉండేటట్టుగా మెయింటైన్ చేసుకుంటే మనకి ఈజీగా అర్థం చేసుకోవచ్చండి. సో అందుకని నేనేమనుకుంటున్నానంటే అది డ్రా అవ్వలేదు అనుకుంటున్నాను. అందుకని మళ్ళీ నేను డ్రా చేస్తున్నాను. బట్ సేమ్ కలర్ చూపిస్తుంది. ఇట్స్ ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే కాపీ కమాండ్ని
యూస్ చేసి ఆ లైన్స్ అన్నిటినీ సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ ఆబ్జెక్ట్ ఉంది, ఫస్ట్ ఆబ్జెక్ట్, సెకండ్ ఆబ్జెక్ట్, థర్డ్ ఆబ్జెక్ట్, ఫోర్త్ ఆబ్జెక్ట్, ఎంటర్. ఇప్పుడు బేస్ పాయింట్ అడుగుతుంది. లెఫ్ట్ ఫస్ట్ పాయింట్ని బేస్ పాయింట్గా తీసుకొని హారిజాంటల్ లైన్ పైన నేను మూవ్ చేసి పేస్ట్ చేశాను. సో తర్వాత నేను రొటేట్ చేయబోతున్నాను. రొటేట్ ఆప్షన్ క్లిక్ చేశాను. ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోమంది. ఫస్ట్ ఆబ్జెక్ట్, సెకండ్ ఆబ్జెక్ట్, థర్డ్ ఆబ్జెక్ట్, ఫోర్త్ ఆబ్జెక్ట్. ఎంటర్ ఇచ్చిన తర్వాత బేస్ పాయింట్ అడుగుతుంది. సో ఫస్ట్ లెఫ్ట్లో ఉన్నటువంటి ఫస్ట్ పాయింటే నా బేస్ పాయింట్ కాబట్టి రొటేట్ చేసేదానికి ఎంత యాంగిల్ అని చూసాం. 50 degrees అని ఉంది. సో 50 degreesతో ఎంటర్ చేస్తున్నాను. 50 degrees 50 ఎంటర్. సో లైన్ అనేది 50 degreesకి రొటేట్ అయ్యిందండి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, కన్స్ట్రక్షన్ లైన్స్ని డ్రా చేయాలి కాబట్టి ఎల్లో కలర్ని సెలెక్ట్ చేసుకొని లైన్ కమాండ్ యూస్ చేసి ప్రతి పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ లైన్స్ డ్రా చేస్తానండి హారిజాంటల్ ప్లేన్లో. రైట్. సో ఇందాక మనం డ్రా చేసినటువంటి ఇంక్లైన్ లైన్ అనేది ఏంటి, టాప్ వ్యూ. ఇవి 50 degrees ఇంక్లైన్డ్ అన్నాం కదా, ఈ పెంటాగనల్ ప్లేన్ దాని గురించి డిస్కస్ చేస్తాం. ఈ పర్పెండిక్యులర్ లైన్స్ డ్రా చేయాలంటే ప్రతి పాయింట్ నుంచి స్పేస్ బార్ క్లిక్ చేస్తే లైన్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది. ఆ పర్టికులర్ పాయింట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందకి డ్రాగ్ చేసినట్టయితే లైన్ అనేది వస్తుంది. సో స్పేస్ బార్ క్లిక్ చేసాను, పాయింట్ సెలెక్ట్ చేస్తున్నా, పర్పెండిక్యులర్ లైన్ని డ్రా చేశాను. ఇప్పుడు మనం ఫస్ట్ డ్రా చేసినటువంటి పెంటాగనల్ ప్లేన్ని డిస్కస్ చేసే ముందు టాప్ వ్యూలో మనం ప్రతి పాయింట్ని మళ్ళీ డిక్లేర్ చేద్దాం. సో టాప్ వ్యూ అంటే A'. మళ్ళీ స్పేస్ బార్ క్లిక్ చేసుకుంటాను, బేస్ పాయింట్ సెలెక్ట్ చేసుకుంటాను, ఆపోజిట్ కార్నర్ స్పెసిఫై చేస్తే టైప్ చేసే దానికి అవకాశం వస్తుంది. సో B' అని డిక్లేర్ చేశాను. నెక్స్ట్ 5th పాయింట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో దట్ ఈస్ E'. నెక్స్ట్ వచ్చేసి 4th పాయింట్ స్పేస్ బార్ క్లిక్ చేసినట్టయితే ఏ టెక్స్ట్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది. ఆపోజిట్ కార్నర్ స్పెసిఫై చేసినట్టయితే మనకి ఆల్ఫాబెట్ ఎంటర్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత కర్సర్ని ఎక్కడైనా క్లిక్ చేసినట్టయితే ఆ టైప్ చేసినటువంటి ఆల్ఫాబెట్ అనేది ఆ పర్టికులర్ పాయింట్కి ఫిక్స్ అయిపోతుంది. సో కరెక్ట్ పొజిషన్లో నేను ఫిట్ చేయలేదు కాబట్టి మళ్ళీ ఏ టెక్స్ట్ కమాండ్ని మౌస్లో ఉన్నటువంటి రైట్ కర్సర్ని ప్రెస్ చేసినప్పుడు మనకి మూవ్ చేసుకునేదానికి ఏ టెక్స్ట్ కమాండ్ యాక్టివేట్ చేసుకున్నాం. మళ్ళీ లైన్ కమాండ్ సెలెక్ట్ చేసుకున్నానండి. ఏ నుంచి తర్వాత డి నుంచి ఒకటే హారిజాంటల్ లైన్ని డ్రా చేస్తున్నాను. బికాస్ దే ఆర్ ఆన్ ద సేమ్ పాయింట్, సేమ్ లైన్, 180 degrees లైన్లో వస్తాయి. బీసీ కూడా అంతే. సో అందుకని సి నుంచి నేను హారిజాంటల్ లైన్ అనేది డ్రా చేస్తున్నాను. ఎక్కడి దాకా డ్రా చేస్తున్నాను అంటే, సో హెచ్పికి ఇంక్లినేషన్ 50 degrees లైన్ ఒకటి ఫామ్ చేసాం కదా, దాని నుంచి వచ్చేటటువంటి పర్పెండిక్యులర్ లైన్స్ అన్నిటిని ఇంటర్సెక్ట్ చేసే విధంగా హారిజాంటల్ లైన్స్ని డ్రా చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ పాయింట్ నుంచి హారిజాంటల్ లైన్ అనేది డ్రా చేస్తున్నాను. యాంగిల్ వచ్చేసి 90 degrees, 90 degreesతో డ్రా చేశాను. సో రఫ్ లెంత్ ఏనండి, ఇక్కడ ఫిక్స్డ్ లెంత్ ఏం లేదు. సో ఇప్పుడు లైన్ కమాండ్ని యాక్టివేట్ చేసుకునేసి ఏ పాయింట్ A1, B1, C1కి లైన్ డ్రా చేశాను. తర్వాత D1కి లైన్ డ్రా చేశాను, E1కి లైన్ డ్రా చేశాను, E1 నుంచి A1కి లైన్ డ్రా చేస్తున్నాను. రైట్. సో ఇప్పుడు ఈ టాప్ వ్యూలో వచ్చినటువంటి లైన్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకొని అలాగే ఫ్రంట్ వ్యూలో ఉన్నటువంటి లైన్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకొని వాటి కలర్ చేంజ్ చేయబోతున్నాను. ప్రాపర్టీస్లోకి వెళ్ళేస్తే మనకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను పింక్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ నేను మళ్ళీ ప్రతి పాయింట్కి ఆల్ఫాబెట్ని స్పెసిఫై చేయబోతున్నాను. సో ఫస్ట్ A1ని మెన్షన్ చేశాను. స్పేస్ బార్ క్లిక్ చేసినట్టయితే ఏ టెక్స్ట్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది. సో ఆపోజిట్ కార్నర్ స్పెసిఫై చేసి క్లిక్ చేసినట్టయితే మనకి ఆల్ఫాబెట్ టైప్ చేసుకునేదానికి ఎంకరేజ్ చేస్తుంది. సో అక్కడ సెకండ్ పాయింట్కి B1 ఇచ్చాను. సో ఇప్పుడు థర్డ్ పాయింట్కి C1 ఇస్తున్నాను. 4th పాయింట్కి కూడా సేమ్ ప్రొసీజర్. సో D1 మెన్షన్ చేయబోతున్నాను.
ఫిఫ్త్ పాయింట్ కూడా స్పేస్ బార్ క్లిక్ చేసి ఆపోజిట్ కార్నర్ స్పెసిఫై చేస్తే ఏ టెక్స్ట్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది. సో అక్కడ నాకు E1 టైప్ చేసి కర్సర్ని ప్రెస్ చేసినట్టయితే మనకి E1 అనేది ఆ పర్టికులర్ పాయింట్కి ఫిక్స్ అయిపోతుందండి. సో ఇప్పుడు నేను ఫ్రంట్ వ్యూ చూస్తున్నాను. ఫ్రంట్ వ్యూలో వచ్చేసి ఫస్ట్ పాయింట్ A1 డాష్ మెన్షన్ చేశాను. స్పేస్ బార్ క్లిక్ చేసి ఆపోజిట్ కార్నర్ స్పెసిఫై చేస్తే ఏ టెక్స్ట్ కమాండ్లో మనం B1 డాష్ని మెన్షన్ చేసాం. నెక్స్ట్ మళ్ళీ స్పేస్ బార్ క్లిక్ చేసి బేస్ పాయింట్ని సెలెక్ట్ చేసుకొని ఆపోజిట్ కార్నర్ స్పెసిఫై చేసిన తర్వాత మనం E1 డాష్ని మెన్షన్ చేసుకుంటాం. సో E1 డాష్ అనేది దూరంగా ఉంది కాబట్టి దాన్ని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆ పాయింట్ దగ్గరికి మూవ్ చేసుకుంటాం. ఎందుకంటే ఆల్ఫాబెట్ అనేది ఆ పాయింట్ని స్పెసిఫై చేయాలి కాబట్టి. సో నెక్స్ట్ మళ్ళీ ఏ టెక్స్ట్ కమాండ్ని యాక్టివేట్ చేసుకొని బేస్ పాయింట్ సెలెక్ట్ చేసుకొని అపోజిట్ కార్నర్ స్పెసిఫై చేస్తే టెక్స్ట్ టైప్ చేసేదానికి అవకాశం వస్తుంది. సో టైప్ చేసుకునేదానికి ఇప్పుడు మనకి పాయింట్ వచ్చేసి C1 డాష్ అవుతుంది. C1 డాష్ మెన్షన్ చేసి మౌస్లో ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ బటన్ని ప్రెస్ చేసినట్టయితే C1 అనేది ఫిక్స్ అయిపోతుంది. C1 డాష్ అనేది ఫిక్స్ అయిపోతుందండి. రైట్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మనకు కావాల్సినటువంటి పాయింట్ తప్పించానండి. యాక్చువల్గా అక్కడ C1 అని ఇచ్చాను, కానీ అది E1 డాష్, ఇది వచ్చేసి C1 డాష్. సో ఈ విధంగా మనం చేంజ్ చేయొచ్చు. మూవ్ చేయాలనుకుంటే అక్కడ రెక్టాంగిల్ బాక్స్ లాగా ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసినప్పుడు దాని ద్వారా మనం ఏ టెక్స్ట్ని రైట్ బటన్ని ప్రెస్ చేసి మౌస్లో ఉన్నటువంటి రైట్ బటన్ని క్లిక్ చేసినప్పుడు మనకు ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో ఏ టెక్స్ట్ కమాండ్ ద్వారా మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో మళ్ళీ ఏ టెక్స్ట్ కమాండ్ యాక్టివేట్ చేసిన తర్వాత బేస్ పాయింట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆపోజిట్ కార్నర్ స్పెసిఫై చేసిన తర్వాత D1 డాష్ని మనం మెన్షన్ చేస్తాం. సో ఈ విధంగా మనం పెంటాగనల్ ప్లేన్ which is resting on HP, which is resting on which base point is parallel to the vertical plane. నా డైమెన్షన్స్ని మెన్షన్ చేస్తున్నానండి. సో ఇప్పుడు నేను యాంగులర్ డైమెన్షన్స్ ఇస్తున్నాను చూడండి. సో ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకి యాంగిల్ అనేది కనిపిస్తుంది. సో 50 degrees మన యాంగిల్. సో ఈ విధంగా మనం పెంటాగనల్ ప్లేన్ని which is resting on horizontal plane, projection is towards vertical plane అనేది డ్రా చేయొచ్చు.